రెండో సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ దాదాపు 450 కోట్ల రూపాయల పైచిలుకు సంపాదించిన దర్శకుడు, అతని దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమా రామ్ చరణ్ గారి కెరియర్‌లోనే అతన్ని చూపించిన విధానం చూస్తా ఉంటే ప్రతి ఒక్కరికి గూడా ఆ సినిమా చూసిన తర్వాత ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే రామ్ చరణ్ గారు, నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారు ఇలాంటి పాత్ర చేయటం అనేదే చాలా గొప్ప విషయంగా భావించుకోవచ్చనమాట. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా గాని రాకపోతే రామ్ చరణ్ గారి పైన చాలా విమర్శలొచ్చాయన్నమాట. దర్శకుడి పరిస్థితి ఏంటో ఏందనేది కాసేపు పక్కన పెట్టినట్లయితే, మంచి ఫామ్‌లో ఉన్న హీరోకి 'పెద్ది' లాంటి సినిమా గాని ఒకవేళ అటు ఇటు అయినట్లయితే, రామ్ చరణ్ గారికి ఎంత అతను కష్టపడ్డా సరే, కష్టానికి ఫలితం లేకుండా విమర్శల పాలయ్యే అవకాశం అనేది ఉంటదన్నమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారికి కథలు ఎన్నుకోవటం చేత కాట్లేదు. ఈ మధ్య కాలంలో 'త్రిబుల్ ఆర్' సినిమా కానించి కూడా అన్ని ఫ్లాపులు, ఎవరేదులు తప్ప సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఒక్కటి కూడా రావట్లేదని చెప్పి ఇంతకుముందు చాలా మంది విమర్శించారనమాట. కానీ ఒక్క దర్శకుడిని నమ్మి ఆ సినిమాని అతనికి ఒప్పజెప్పి రామ్ చరణ్ గారు ఇలాంటి సినిమా ఒప్పుకొని చేయడం అనేది అగ్ని పరీక్షతో సమానం అనమాట. అంతేకాకుండా ఇప్పుడు దర్శకుడు గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్టయితే బుచ్చిబాబు సన నిజంగా మామూలుడు కాదండి. ఎందుకంటున్నానంటే అతని మొట్టమొదటి సినిమా 'ఉప్పెన' సినిమాతో నిజంగా ఒక సముద్రం ఉప్పెన నిజంగా మనం కళ్ళారా చూస్తే ఆ ఉప్పెన ఎలా ఉంటదో, ఆ సినిమా కథ కావచ్చు, ఆ సినిమా దర్శకత్వం కావచ్చు, తీసే విధానం కావచ్చు. కొత్త డైరెక్టరు ఒక కొత్త కథతోని ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది కొట్టిందనమాట. ఆ సినిమా ఎప్పుడైతే థియేటర్‌లోకి వచ్చిందో 24 గంటల్లో పబ్లిక్ టాక్ ఏ విధంగా వచ్చిందంటే, అబ్బా! నిజంగా కొత్త దర్శకుడైనా గాని ఎంత బాగా ఈ సినిమాని తీర్చిదిద్దిందా అనే ఒక పేరనేది వచ్చిందనమాట. మరి రెండో సినిమా ఇంకా ఎవరితోని తీస్తాడు? ఏ హీరోతోని తీస్తాడు? ఎలాంటి కథ పట్టుకొని వస్తాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారనమాట. మరి రెండో సినిమా రామ్ చరణ్‌తోని చేస్తున్నాడనే సంగతి తెలిసిన తర్వాత ఇక మెగా ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయనమాట. ఎందుకంటే ఇలాంటి దర్శకుడు అంటే మొదటి కథ నిజంగా ఎప్పుడు ఎక్కడ చూడని ఒక మంచి కంటెంట్ ఉన్న కథ అన్నమాట. మరి రామ్ చరణ్ గారితోని ఎలాంటి కథ తీస్తాడు? రామ్ చరణ్ గారిని మనకి ఏ విధంగా చూపిస్తాడని చెప్పి ఆ సినిమా ప్రారంభించిన కానుంచి నిన్న మొన్నటి దాకా జూన్ 4వ తారీఖున విడుదలయ్యేదాకా కూడా సోషల్ మీడియాలో నానా రకాలుగా మాట్లాడుకున్నారనమాట. ఎందుకంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి కొంతమంది కళ్ళు పోతాయి అని చెప్పేసి రూమర్స్ వచ్చాయి. కొంతమంది చెయ్యి తీసేస్తానని చెప్పి మాట్లాడుకున్నారు. కొంతమంది కాలు తీసేస్తానేమో అని చెప్పి మాట్లాడుకున్నారు. కానీ ఈ సినిమాలో నిజంగా రామ్ చరణ్ గారు ఆ పాత్రకి, ఆ కథనికి ఏ విధంగా కనెక్ట్ చేసిండో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక ఊరి కోసం ఆ ఊరిలో ఉన్న పెద్ద సమస్యను ప్రభుత్వాలకు ఏ విధంగా చెప్పితే మన బాధ, మన వ్యధ, మన గాథ అనేది తెలుస్తుందనే ఒక మంచి కంటెంట్ తోని అసలు గుర్తింపు లేని ఊరి కోసం అతను పడ్డ పాటలు అనేది ఏ విధంగా ఉంటాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించిందండి. మరి ఆ సినిమా విడుదలైన తర్వాత ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, అంతేకాకుండా రామ్ చరణ్ గారికి కూడా ఎంత మంచి పేరు వచ్చిందనేది మనందరికీ తెలిసిన విషయం అన్నమాట. మరి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దాదాపు 400 కోట్ల రూపాయల సినిమా సంపాదించినా గానీ మరి ఇప్పుడు దర్శకుడు ఏం చేస్తుండు? అతని ప్లానింగ్ ఏంటి? అతను ఏ కథతోని మళ్ళీ ఇంకో సినిమా తీయబోతుండు? అసలు హీరో అంటే ఏ హీరోతోని అతను నెక్స్ట్ సినిమా ఉండబోతుందని చెప్పి చాలా మంది మాట్లాడినా గాని, మాట్లాడుకుంటున్నా గాని చాలా మందిలో ఇప్పటికి కూడా ఆ చర్చ అనేది జరుగుతున్నా సరే సైలెంట్‌గా ఉండండి. కానీ సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన కథను రెడీ చేయకుండా సైలెంట్‌గా ఉన్నాడా అంటే అదేం కాదండి. అతను కథలు రెడీ చేస్తూ ఏ కథతోని నెక్స్ట్ సినిమా అంటే ముందాలకెళ్ళాలో, ఏ హీరోతోని అతను సినిమా చేయాలనేది ఒక మంచి ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుందనమాట. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చే వార్త ఏంటంటే, మరో బ్లాక్ బనోంజా లాంటి న్యూస్ ఏంటంటే, మెగాస్టార్‌తోని నెక్స్ట్ సినిమా ఉండబోతుందన్నట్టుగా సోషల్ మీడియాలో ఇప్పుడు వార్తలనేది చక్కర్లు కొడుతున్నాయి అనమాట. అమ్మో! దర్శకుడు బుచ్చిబాబుని మాత్రం నమ్మాల్సిన అవసరం లేదండి. ఎలాంటి హీరోనైనా అతను కథ ఇంటే చాలండి. అతను రాసుకున్న కథ అనేది ఆ హీరో గాని ఇన్నట్లయితే ఫ్లాట్ అయిపోవాల్సిందే అనమాట. ఎందుకంటే రెండో సినిమాతోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని ఒప్పించిండంటే, అతని తండ్రి అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని ఒప్పించడం అనేది అంత కష్టమేం కాదనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారు నటించిన 'పెద్ది' సినిమా కూడా ముందాల చిరంజీవి గారికే వినిపించారట. రామ్ చరణ్ గారు ఈ సినిమాలో హీరోగా నటిస్తే బాగుంటుంది సార్ అని చెప్పి ఆ కథ ముందాల చిరంజీవి గారు ఇన్న తర్వాతే, చిరంజీవి గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఇక చిరంజీవి గారు చెప్తే రామ్ చరణ్ గారు కాదంటారా అంటే అస్సలు కాదనే ప్రసక్తే ఉండదనమాట. ఇప్పుడు నెక్స్ట్ కథ చిరంజీవి గారిని ఉద్దేశించి అంటే చిరంజీవి గారైతేనే ఈ సినిమాకు కరెక్ట్‌గా సరిపోతాడనే ఒక ఆలోచనతోని దర్శకుడు బుచ్చిబాబు ఉన్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు బాబీ దర్శకత్వంలో 158వ చిత్రం అనేది ఇప్పుడు శరవేగంగా ఆ షూటింగ్ అనేది జరుపుకుంటుందన్నమాట. 2027 సంక్రాంతి సందర్భంగా
ఆ సినిమాని విడుదల చేయడానికి వాళ్ళు ప్లాన్ అనేది చేస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. కానీ బుచ్చిబాబు చిరంజీవి గారిని ఒకవేళ ఒప్పించినట్లయితే ఇది సోషల్ మీడియాలో వచ్చే కథనాలే. ఇక్కడ అధికారికంగా ఎవరు ప్రకటించలేదు గానీ, ఎందుకంటే ఇలాంటి అప్డేట్లు కొన్ని నాకు తెలిసినంత వరకైతే అధికారికంగా ప్రకటించకపోయినా సరే వాళ్ళ నోటి నుంచి ఈళ్ళ నోటికి, లేదా వాళ్ళ చెవుల నుంచి ఈళ్ళ చెవులకి ఒక్కోసారి ఇనిపించి బయటకు వచ్చి ఆ వార్తలు కూడా నిజమైన రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట. అనుకోకుండా కొన్ని వార్తలనేది సినీ వర్గాల నుంచి వస్తాయి కాబట్టి ఈ వార్త కూడా నిజవాలని చెప్పి కోరుకుందాం అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఏ దర్శకుడు కూడా ఖాళీగా అయితే మాత్రం కూర్చోరండి. ఎందుకంటే ముందాల కథ మీదే వాళ్ళు కూర్చుంటారు. అంటే ఏ హీరోకి ఏ విధమైన కథ అయితే సెట్ అయిందో అలాంటి కథ దాదాపు ఇంచుమించు అంతా పూర్తయిన తర్వాతే ఆ హీరోకి ఆ కథ వినిపించి సంప్రదించి ఆ హీరో ఓకే అన్న తర్వాతే అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారన్నమాట. అంతేకాకుండా రామ్ చరణ్ ఈ సినిమా కోసం అంటే పెద్ద సినిమా కోసం ఎంత కష్టపడ్డాడనేది అమ్మో మాటలతో చెప్పలేమండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు రామ్ చరణ్ దాదాపు 16 చిత్రాలలో నటించినా గానీ అంటే పెద్ద సినిమా కాసేపు పక్కన పెట్టలేదు. ఇంతకుముందు 15 చిత్రాలలో నటించి మెప్పించిన సంగతి మనందరికీ తెలుసు. కానీ ఇన్ని గాయాలనేది రామ్ చరణ్ గారికి నాకు తెలిసినంత ఏ సినిమాలో కూడా ఇన్ని గాయాలనేది అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదో ఫైట్ చిత్రీకరిస్తా ఉంటే కన్ను పై భాగంలో కూడా ఒక గాయం అనేది అయిందనమాట. అదృష్టం కొద్దీ కన్నుకు మాత్రం ఏ ఇబ్బంది ఏం కలగలేదు కానీ ఏముంది ఒక ఇంచు తేడా అన్నమాట. వాళ్ళు నమ్ముకున్న దైవం అనేది వాళ్ళ వైపు ఉండటం వల్ల కన్ను పైభాగం అంటే రెప్ప దగ్గర మాత్రమే ఆ గాయమైందనమాట. కానీ రామ్ చరణ్ గారు ఏమాత్రం కూడా తగ్గకుండా 2 రోజులు మాత్రమే రెస్ట్ తీసుకొని ఆ షూటింగ్ అనేది శరవేగంగా పూర్తి చేసి జూన్ 4వ తారీఖున అభిమానుల ముందుకు వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది సాధించిందనమాట. బుచ్చిబాబు 2 కథలు కూడా డిఫరెంట్ కథలే. ఇప్పుడు అతను 2 సినిమాలు తీసిండు, 2 పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిండు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ సినిమా ఒకవేళ చిరంజీవి గారితో తీసినట్లయితే ఆషామాషగా ఉండదండి ఆ కథ అనేది. ఎందుకంటే మన ఊహ కూడా అందనంత ఇదిగా ఏ సమయంలో కథ ఏ విధంగా మలుపు తిరిగిద్దో, ఆ సమయంలో ఏ విధమైన ట్విస్ట్ వస్తుందో, కథ ఏ విధంగా మలుపు తిరిగిద్దో మనం ఎవ్వరం కూడా ఊహించలేమన్నమాట. అలాంటి కథ రెడీ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఈ మధ్యలో వార్తలు అనేది వస్తున్నాయి అన్నమాట. సో ఈ వార్త కూడా నిజమవ్వాలని చెప్పి కోరుకుందాం. దర్శకుడు బుచ్చిబాబుకి అయితే మాత్రం మంచి లైఫ్ అనేది ఉందండి. ఎందుకంటే సుకుమార్ గారి శిష్యుడు కాబట్టి అతనికి ఉన్న మెలకువలు అనేది నేర్చుకుండు కాబట్టి సుకుమార్ గారి శిష్యులలో అతనికి ఇష్టమైన శిష్యుడు దర్శకుడు బుచ్చిబాబు అనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే ఇక అభిమానులు ఉత్సాహానికి ఆనందానికి హద్దు లేవు. ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులు షేర్ చేస్తారని కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.